వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ దసరా స్పెషల్ కాంటెంట్. సో ఇవాళ నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. సో దిస్ ఇస్ వన్స్ అగైన్ ఎ వెరీ జెనరిక్ టాపిక్. జెనరిక్ అంటే అందరికీ వచ్చి ఉండాలి, ఎస్పెషల్లీ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉండి ఉంటుంది న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి. జస్ట్ ఈ వీడియోతో ఏంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఇంకేమన్నా చిన్న చిన్న సటిల్ డౌట్స్ ఉన్నా కూడా మొత్తం క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? చలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నెంబర్ సిస్టంలో ఫస్ట్ మనం చదివేది ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్. రైట్. ఇప్పుడు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎలా రాస్తాము? సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? నెంబర్ 1. సో 1, 2, 3, 4, సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అయిపోయిందా? నెక్స్ట్ నెంబర్ 2. న్యాచురల్ నెంబర్స్ తర్వాత వచ్చేది ఏంటి? హోల్ నెంబర్స్. రైట్. హోల్ నెంబర్స్ సింబల్ ఏంటి? క్యాపిటల్ W. నౌ హోల్ నెంబర్స్ ఎలా రాయాలి? హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఇక్కడ 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, ఇక్కడ 0 ఉంది, అంతే. అదొకటి డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చే థర్డ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఏంటి? ఇంటీజర్స్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో ఇంటీజర్స్కి 2 సింబల్స్ ఉంటాయి, ఐదర్ Z ఆర్ I. కొన్ని బుక్స్లో Z ఉంటుంది, కొన్ని బుక్స్లో I ఉంటుంది. డిపెండ్స్ ఆన్ విచ్ బుక్ యు ఆర్ స్టడింగ్ ఫ్రమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంటీజర్ సెట్ని ఎలా రాస్తాము అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి బాబు? అందులో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అండ్ 0 కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలా రాస్తా చూడండి. సో ద నెంబర్స్ కమింగ్ ఫ్రమ్ -infinity, -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్. ఓకే? జస్ట్ నెంబర్ లైన్ లాగే. ఇప్పుడు నెంబర్ లైన్ వేయడం మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా కదా, నేను ఇక్కడ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక నెంబర్ లైన్ అనుకోండి. దీని మీద మనం ఎలా రాస్తాం? ఇటు 0 పెడతాం, 1, 2, 3, 4, 5 ఇలా రాస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాం? -1, -2, -3, -4, -5. ఓకే? సో ఇంటీజర్స్ కూడా ఇలాగే అనమాట. ఇటు సైడ్ ఏమో +infinity బికాస్ ఆల్ ఆర్ పాజిటివ్, ఇటు సైడ్ ఏమో -infinity ఆల్ ఆర్ నెగిటివ్, అండ్ 0 ఈజ్ ఇంక్లూడెడ్. మర్చిపోకండి, ఇవి ఇంటీజర్స్. ఇప్పుడు ఇంటీజర్స్లో చిన్న చిన్న వేరియేషన్స్ కూడా వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకో, Z+ అని. Z+ అంటే ఏంటి తెలుసా? ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి అని అర్థం. ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Z- అని రాశాడు అనుకో, దాని అర్థం ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి. నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -1. సో ఇక్కడ రాస్తాను చూడండి, -1, -2, -3 సో ఆన్ అప్ టు -infinity. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్లో కానీ 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఎందుకంటే 0ని మీరు పాజిటివ్ అనలేరు, నెగిటివ్ అనలేరు. సో అందుకే పాజిటివ్ ఇంటీజర్స్లో, నెగిటివ్ ఇంటీజర్స్లో 0 రాయం మనం. ఓకేనా? చలో ఇప్పుడు ఇంటీజర్స్ తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ 4, రేషనల్ నెంబర్స్. ఓకే? చలో ఫస్ట్ నేను రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ చెప్తా. దానికంటే ముందు సింబల్. రేషనల్ నెంబర్స్ సింబల్ ఇస్ Q. ఇప్పుడు లెట్ us define రేషనల్ నెంబర్స్. The set of numbers which are in P by Q form, where P, Q belong to integers. Z అంటే ఇంటీజర్స్ కదా బెటా, మర్చిపోకండి. Z అంటే ఇంటీజర్స్ అండ్ ఇది బిలాంగ్స్ టు సింబల్ అనమాట. బిలాంగ్స్ టు అంటే P, Q ఏమవ్వాలి? ఇంటీజర్స్ అవ్వాలి. Q నాట్ ఈక్వల్ టు 0. Q అంటే ఏంటి? డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చలో లెట్ us do this. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది.
2 అనేది ఇంటిజరే కదా, ఎస్. 5 అనేది కూడా ఇంటిజరే కదా, ఎస్. ఈ నెంబర్ ఎలా ఉంది, ఈ ఫ్రాక్షన్ ఎలా ఉంది, p/q ఫామ్లో ఉందా, ఉంది. q ఈక్వల్ టు 0నా, కాదు, q నాట్ ఈక్వల్ టు 0. సో అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి కదా. ఇప్పుడు 2/5ని నేను రేషనల్ నెంబర్ అనొచ్చా అంటే అనొచ్చు, ఎస్. ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నంబర్. ఓకే, చలో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. -10/17. ఓకే, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, p/q ఫామ్లో ఉంది. p వాల్యూ ఎంత, -10. q వాల్యూ ఎంత, 17. ఇవి రెండు ఇంటిజర్సా అంటే అవును, ఇంటిజర్సే, రైట్. అండ్ q is not equal to 0, yes, q is not equal to 0. Now can I say -10/17 is a rational number? Yes, it is a rational number. అర్థమైందా? సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఇంటిజర్స్ అయి ఉండాలి అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/-7 ఉంది. ఇప్పుడు ఇది p, ఇది q. దిస్ ఈజ్ ఎన్ p/q ఫామ్. 3 అనేది ఇంటిజరా, ఎస్. -7 ఇంటిజరా, ఎస్. అండ్ q is not equal to 0, ఎస్. సో దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, ఎస్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. అర్థమైందా? సో ఇది రేషనల్ నెంబర్ స్టోరీ అనమాట. ఇంకా అయిపోలేదు, అసలు టాపిక్ ఇప్పుడే వస్తుంది. సో రేషనల్ నెంబర్ ఎలా ఉండాలో మీకు అర్థమైంది కదా. సో ఎనీ నెంబర్ విచ్ ఇస్ ఇన్ p/q ఫామ్. సో ఒక నెంబర్ p/q ఫామ్లో ఉండి అండ్ p, q రెండు ఇంటిజర్స్ అయి ఉండి డినామినేటర్ 0 అవ్వకూడదు. అర్థమైందా? సో అలా ఉంటే దాన్ని ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7/0. ఇది p, ఇది q. p/q ఫామ్లో ఉందా, ఎస్. 7 బిలాంగ్స్ టు ఇంటిజర్స్, ఎస్. 0 బిలాంగ్స్ టు ఇంటిజర్స్, ఎస్. కానీ q నాట్ ఈక్వల్ టు 0నా, కాదు. సో ఇప్పుడు 7/0ని నేను రేషనల్ నెంబర్ అనొచ్చా అంటే నో, నాట్ ఎ రేషనల్. అర్థమైందా? ప్రతి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే కాదని కూడా అనట్లే, కానీ ఏమన్నారు అక్కడ, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలన్నారు. కానీ అక్కడ డినామినేటర్ ఈక్వల్ టు 0 ఉంది కదా. అర్థమైందా? 0తో దేన్నైనా డివైడ్ చేయొచ్చా? 0 అంటేనే నథింగ్, అంతే కదా. 0 ఇస్ నథింగ్. క్యాన్ యూ డివైడ్ సంథింగ్ బై నథింగ్? కాదు, అది పాసిబిలిటీయే కాదు అసలు. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రేషనల్ నెంబర్స్ ఆర్ 2 types. ఓకే. నెంబర్ 1 టర్మినేటింగ్ డెసిమల్. నెంబర్ 2 మధ్యలో గీత కొట్టేస్తా. నెంబర్ 2 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే. రేషనల్ నెంబర్స్లో 2 రకాలు ఉంటాయి, చూపిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది. 1/2ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, 0.5 వస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు అదే 1/3 ఉంది. 1/3ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, 0.3333 సో ఆన్, ఇట్లా 3 పోతూనే ఉంటుంది. ఓకే, తీసుకుందాం ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4/5 ఉంది. 4/5ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, 0.8. ఓకే, లెట్ us టేక్ వన్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ 16/9 ఉంది. 16/9ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, 1.777 సో ఆన్. ఓకే, రైట్. లెట్ us టేక్ వన్ మోర్. 7/8 తీసుకుంటా. 7/8 తీసుకుంటే ఏమొస్తుంది, 0.875. ఫర్ ఎగ్జాంపుల్ 8/7 తీసుకుంటా, ఉల్టా. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 1.142857 142,857 సో ఆన్. ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏంద్రా బాబు అంటే, ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, ఎక్కువ బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టర్మినేటింగ్ అంటే ఏంటి,
సంథింగ్ ఈజ్ బీయింగ్ టర్మినేటెడ్ అంటే ఆగిపోతుంది అని అర్థం. టర్మినేటింగ్ అంటే స్టాపింగ్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, నాన్ టర్మినేటింగ్ అంటే ఆగదు అండ్ రిపీట్ అవుతుంది, అంటే ఒకటే వాల్యూ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, డెసిమల్ తర్వాత 0.5 ఉంది బేటా, డెసిమల్ తర్వాత 5 దగ్గర ఆగిపోయింది, రైట్. ఇప్పుడు ఇక్కడ డెసిమల్ తర్వాత 8 దగ్గర ఆగిపోయింది, ఇక్కడ డెసిమల్ తర్వాత 875 దగ్గర ఆగిపోయింది. వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఏవైతే వాల్యూస్ ఏదో ఒక అంటే 1 డిజిటో 2 డిజిటో 3 డిజిట్సో డెసిమల్ తర్వాత వచ్చి ఆగిపోతాయో వాటిని టర్మినేటింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1/3 చేస్తే డెసిమల్లోకి 0.33333 సో అని వస్తూనే ఉంది. అంటే 3 అనేది ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని టర్మినేటింగ్ అంటామా, అనం, నాన్ టర్మినేటింగ్ అండ్ ఇట్ ఈస్ రిపీటింగ్. దీన్ని ఎలా రాస్తామంటే 0.3 బార్ పెడతాం. ఎందుకు 3 మీద బార్ పెట్టినా అంటే అదే ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడు 1.7777 ఉంది, ఏం రిపీట్ అవుతుంది, 7 రిపీట్ అవుతుంది, ఆగట్లే, రిపీట్ అవుతుంది. సో దాన్ని 1.7 బార్ అని రాస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 142857, మళ్ళీ దీని తర్వాత 142857 అంటే ఇది మొత్తం రిపీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా నేను, 1.142857 ఈ మొత్తానికి బార్. అర్థమైందా? టర్మినేటింగ్కి, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్కి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్కి డిఫరెన్స్ ఏంటో సి. ఇక్కడ మీరు ఇదంతా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవి రేషనల్ నెంబర్సే అండ్ ఇవి కూడా రేషనల్ నెంబర్సే, కాకపోతే వాటిలలో 2 రకాలు ఉంటాయి అని చెప్పి నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ P/Q ఫామ్లోనే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఇన్ P/Q ఫామ్ ఓన్లీ. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ రేషనల్ నెంబర్ ఓన్లీ, కానీ దాంట్లో 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటేమో టర్మినేటింగ్ డెసిమల్, ఇంకొకటి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఇది రేషనల్ నెంబర్ స్టోరీ, కథం, అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఎనీ నెంబర్ దట్ కెనాట్ బి రిటన్ ఇన్ P/Q ఫామ్. ఏ నెంబర్ని అయితే నువ్వు P/Q ఫామ్లో రాయలేవో దాన్ని ఇర్రేషనల్ అంటారు. సరే, ఇది మరీ బేసిక్ ఉంది డెఫినిషన్. ఇంకొకలా కూడా చెప్పచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏందిరా బాబు అంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. అర్థమైందా? నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి చూడండి, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5. √2 వాల్యూ ఎంత, 1.41421356237330 సో ఆన్. ఓకేనా? నెక్స్ట్ √3 వాల్యూ ఎంత, 1.73205080756888 సో ఆన్. నెక్స్ట్ √5 వాల్యూ ఎంత, 2.23606797749997 సో ఆన్. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది టర్మినేట్ అవుతుందా, అయితలేదు. టర్మినేట్ అంటే ఏంటి, ఆగిపోవాలి, ఎక్కడొక దగ్గర ఆగాలి, ఆగట్లేదు. పోనీ రిపీట్ అవుతుందా, అవ్వట్లేదు. సో అందుకే నాన్ రిపీటింగ్ అన్నాం. ఇక్కడ ఏ ఒక్క నెంబర్ అయినా అంటే ఏ ఒక్క పార్ట్ ఆఫ్ ది నెంబర్ అయినా రిపీట్ అవుతుందా, లేదు. ఇక్కడ ఏ ఒక్క పార్ట్ ఆఫ్ ది డెసిమల్ అయినా రిపీట్ అవుతుందా, లేదు. పోనీ ఇక్కడ అవుతుందా, లేదు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు అనమాట. అర్థమైందా? సో అవి ఆగవు, రిపీట్ అవ్వవు, ఇష్టం వచ్చినట్టు పోతూనే ఉంటాయి. ఇంకా మీరు రాయాలి ఓన్గా అంటే ఇట్లా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.221 2221 22221 22221 సో ఆన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏం రిపీట్ కాదు, ఏమి అంటే దానికి ఒక ప్యాటర్న్ ఉండదు అనమాట, ఇక పోతూనే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, 0.404 004 0004 0004 సో ఆన్. లేదా
1.238761100248996 సో ఆన్. అంతే, ఏం ప్యాటర్న్ ఉండదు, పోతూనే ఉంటుంది అట్లా. అర్థమైందా? సో అవి టర్మినేట్ అవ్వవు, పోనీ రిపీట్ అవ్వవు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు అనమాట. అర్థమైందా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను, నోట్. ఇప్పుడు పై వాల్యూ తెలుసు కదా మీకు, పై అంటే 22/7. దాన్ని ఇలా కూడా డినోట్ చేస్తారు. అర్థమైందా? దీని అప్రాక్సిమేట్ వాల్యూ 3.14. నేను మీకు యాక్చువల్ వాల్యూ ఇచ్చేస్తాను. ఓకే, ఐ గివ్ యూ ద యాక్చువల్ వాల్యూ. వాట్ ఈస్ యాక్చువల్ వాల్యూ అంటే 3.1419265358979 సో ఇట్లా పోతూనే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇదేంటి, ఒక ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే అది టర్మినేట్ అవ్వట్లేదు, అలా అని చెప్పి రిపీట్ కూడా అవ్వట్లేదు. కానీ దీన్ని ఏం చేసినారు, ఈడ p/q ఫామ్లో రాశారు. అవునా కాదా? p/q ఫామ్లో ఉంటే దాన్ని ఏమనాలి, రేషనల్ నెంబర్ అనాలి. మరి దీనికి లింక్ అవుతుందా అంటే అవుతలేదు. అయితే అక్కడ స్టోరీ ఏంది నేను చెప్తా, టెన్షన్ తీసుకోకండి. దీన్నే ఎక్సెప్షన్ అంటారు అనమాట. ఓకే, ఎక్సెప్షన్. పై వాల్యూ 3.14159 సంథింగ్ బ్లా బ్లా బ్లా. సరే, ఇదంతా పక్కన పెట్టండి కాసేపు. దీన్ని 22/7 ఎందుకు రాస్తారంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు బేటా, దిస్ ఇస్ జస్ట్ ఏ అప్రాక్సిమేట్ వాల్యూ. అర్థమైందా? క్యాల్కులేషన్స్లో ఈజీ అవుతుంది అని చెప్పి అలా రాస్తారు అంతే, జస్ట్ ప్యూర్లీ ఫర్ క్యాల్కులేషన్ పర్పసెస్. అది 22/7 రాసేది ఓన్లీ క్యాల్కులేషన్ పర్పసెస్, అది పై యాక్చువల్ వాల్యూ కాదు. దిస్ ఈజ్ ది యాక్చువల్ కరెక్ట్ వాల్యూ. అర్థమైందా? సో మీరు అక్కడ 22/7 చూసేసి ఇప్పుడు దాన్ని రేషనల్ నెంబర్ అనకండి, అది రాసేది అలాగైనా కానీ దట్ ఈస్ యాక్చువల్లీ ఇర్రేషనల్ నెంబర్ ఓన్లీ. అర్థమైందా? ఓకే, లాస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను నేను. సో ఇక్కడితోనే నాకు తెలిసి మీకు అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తా, ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఆల్ న్యాచురల్ whole and integers are rational numbers. ఇది నా స్టేట్మెంట్. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు అని ఒక స్టేట్మెంట్ నేను అనేసిన. ఇప్పుడు మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి ఒక 5 seconds ఆలోచించండి, ఈలోపు నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఏంటి బేటా, 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 సో ఆన్, అంతేనా? ఇప్పుడు హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 1 2 3 సో ఆన్. ఇంటీజర్స్ అంటే ఏంటి, నెగటివ్స్ -3 -2 -1 0 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అయిపోతాయా అంటున్నా నేను. ఎట్లా అవుతాయి, p/q ఫామ్లో ఉన్నాయా? అవి లేవు. మరి ఎట్లా, హౌ అంటే వాటిని p/q ఫామ్లోకి నేను రాస్తా. ఎలా రాస్తా అంటే అన్నిటికీ డివైడెడ్ బై 1 పెట్టుకుంటా. పెట్టచ్చు కదా, తప్పేముంది, అవునా కదా? ఇప్పుడు 2/1 అంటే 12 అంతే కదా, 5/1 అంటే 5. సో అదేం మారేది లేదు కదా, నేనేం దాని వాల్యూని మార్చట్లే కదా, రైట్? సో ఇప్పుడు ఇవన్నీ p/q ఫామ్లోకి వచ్చేసినాయి. p and q are integers, yes, and denominator is not equal to 0, obviously. So can I say all these are rational numbers? Yes. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్ అన్నీ డిస్కస్ చేసినాం కదా. వీటన్నిటి తర్వాత వచ్చేది ఒకటి ఉంటుంది, ఏంటి అంటే రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారు. రియల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్ ప్లస్ ఇంటీజర్స్ ప్లస్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఇవన్నీ కలిపితే రియల్ నెంబర్స్. అంటే బేసిక్గా చెప్పాలి అంటే ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్. అంటే నువ్వు √2 రాసుకో, లేదా 0.5 రాసుకో, లేదా -17/22 రాసుకో, లేదా 1 రాసుకో, లేదా -5/3 రాయి, నువ్వేమన్నా రాయి, లేదా 22/7 రాయి, డజంట్ మ్యాటర్.
ఎవ్రీ నెంబర్ ఈజ్ అ రియల్ నెంబర్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 0.14428571234 సో ఆన్ ఇలా రాసుకో. ఇందులో ప్రతి ఒక్కటి రియల్ నెంబరే, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ నెంబర్ ఈజ్ అ రియల్ నెంబర్, డోంట్ ఫర్గెట్ దిస్. ఎందుకంటే రియల్ నెంబర్ అంటే అన్నీ కలిపితే వచ్చేది రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ అనేవి ఏం కొత్తగా వచ్చేవి కనిపెట్టినవి ఏం కాదు. న్యాచురల్ ప్లస్ హోల్ ప్లస్ ఇంటీజర్ ప్లస్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ అన్నీ కలిపితే మనకు వచ్చేది రియల్ నెంబర్. ఓకేనా? రైట్. సో దీంతో టుడేస్ టాపిక్ ఈస్ కంప్లీటెడ్. సో ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నా. అంటే మేబీ కొంతమందికి ఏదైనా స్కూల్లో కానీ ఎక్కడైనా బేసిక్స్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉండుండొచ్చు. ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ దెమ్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మీట్ అవుదాం. Thank you guys for watching. See you in the next one.